నమస్తే, వెల్కమ్ టు టిఆర్ టీవీ అఫీషియల్. నేను మీ తిరుపతి. ఈ మధ్యకాలంలో ఇన్స్టాగ్రామ్లో అయినా, ఫేస్బుక్లో, యూట్యూబ్లో, ట్విట్టర్లో, టెలిగ్రామ్లో ట్రెండింగ్ అవుతున్నటువంటి టాపిక్ బెట్టింగ్ యాప్స్. చాలామంది ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్స్ బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేయడం, వీళ్ళు ఇన్ఫ్లుయెన్సర్స్ కాబట్టి వీళ్ళ మాటలు విని ఎవరైతే వీళ్ళని ఫాలో చేస్తున్నటువంటి పబ్లిక్ ఉన్నారో వాళ్ళందరూ బెట్టింగ్ యాప్స్లో పాల్గొని బెట్టింగ్స్ పెట్టడము, చాలామంది ఇన్వెస్ట్ చేయడం, ఆఖరికి వాళ్ళ డబ్బులు బెట్టింగ్ స్లాబ్లో పెట్టి 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 ఆ డబ్బులను కోల్పోయి చాలామంది అప్పులు చేసి మరి బెట్టింగ్ యాప్లో పాల్గొని మనకు వస్తాయేమో డబ్బులు, ఒక 10,000 పెడితే 20,000 వస్తాయేమో, 50,000 పెడితే ₹1,00,000 వస్తాయేమో అని చెప్పి చాలామంది బెట్టింగ్స్ యాప్స్లో బెట్టింగ్ ఆడుతూ ఉంటారు. ఇప్పుడు చాలా బెట్టింగ్స్ యాప్స్ వచ్చినాయి ఈ మధ్యకాలంలో, అన్వాంటెడ్ బెట్టింగ్స్ యాప్స్ వచ్చినాయి. ఇలాంటి పర్మిషన్స్ లేనటువంటి బెట్టింగ్స్ యాప్స్ కూడా చాలా వచ్చినాయి. ఏ పర్మిషన్ లేకుండా ఒక ప్రైవేట్ యాప్ని క్రియేట్ చేసి ఆ ప్రైవేట్ యాప్ లింక్ ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్స్ వాళ్ళ డిస్క్రిప్షన్లో పెట్టి ఈ యాప్ని మీరు ఫాలో అవ్వండి, ఈ యాప్ని ఫాలో అయ్యి నేను మీకు ప్రిడెన్షన్స్ ఇస్తా, మీరు ఇట్లా ఆడితే 2 వత్తాలే, 4 వత్తాలే, 5 వత్తుతో మీకు డబ్బులు వస్తాయి, మీ అకౌంట్లో పడతాయి అని చెప్పి బెట్టింగ్స్ యాప్ని ఈ విధంగా ప్రమోట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ బెట్టింగ్స్ యాప్స్ వల్ల చాలామంది ఈ బెట్టింగ్లకు అడిక్ట్ అయిపోయి బెట్టింగ్సే వాళ్ళ మదిలో పోయి చాలామంది ఇట్లా చనిపోయినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. బెట్టింగ్స్ యాప్స్ వల్ల అడిక్ట్ అయిపోయి ఊకే పొద్దున్న అయితే బెట్టింగ్ బెట్టింగ్ బెట్టింగ్, ₹20 పెడితే ₹50 వస్తాయి, ₹40 పెడితే ₹80 వస్తాయి. ఈ భ్రమలో ఉన్న డబ్బులన్నీ, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ టైం ఒక 500 పెట్టుడుతోటే ఇంకో 500 ఎక్స్ట్రా ₹1000 వచ్చినాయి అనుకో, వీళ్ళు ఏం చేస్తారు, 500 పెడితే ₹1000 వస్తున్నాయి కాబట్టి 10,000 పెడితే 20,000 వస్తాయేమో అనే ఆలోచనతో ఎక్కువ పెడతారు. అప్పుడు 10,000 పెట్టినప్పుడు 20,000 వస్తాయి అనుకుంటారు కానీ 10,000 అటే పోతాయి. కేవలం 500 చిన్న అమౌంట్ కాబట్టి మీకు వచ్చినాయి. అదే 10,000 పెట్టిన అనుకో 10,000 అటే పోతాయి. అంత పెద్ద అమౌంట్ వాళ్ళకి తెలియదా ఏం చేయాలి. ఈ బెట్టింగ్కి సంబంధించినటువంటి యాప్లో కంట్రోలింగ్ కూడా ఎవరైతే యాప్ తయారు చేసిండో వాళ్ళ దగ్గరనే ఉంటుంది. ఇదంతా ఈ కంట్రోలింగ్ మొత్తం వాళ్ళ దగ్గరనే ఉంటుంది. మనమేదో అనుకుంటాం ఆటోమేటిక్, ఇది ఒక మిషన్, బటన్ ఒత్తులతో ఈ బటన్ టికెట్ తిరిగి మళ్ళీ మన దగ్గరికి వస్తుంది అనుకుంటాం. ఇదంతా ఒక టెక్నిక్. ఈ టెక్నిక్లో వాళ్ళందరికీ తెలుసు, నువ్వు 500, 5,000 కంటే ఎక్కువ బడ్జెట్ పెడితే నీకు రావు. అదే నువ్వు 5,000 కంటే కింద ఆడు, ఇవన్నీ అమౌంట్ నీకే వస్తాయి. 5,000 కంటే పైన 50,000, 40,000 ఆడితే వానికి తెలుసు ఎంత బడ్జెట్ నీకు రావాలో తెలుసు, ఎంత బడ్జెట్ వాడు కొట్టేయాలో వానికి తెలియదా. చాలామంది ఇన్ఫ్లుయెన్సర్స్ ప్రజలను పిచ్చోళ్ళని చేస్తున్నారు. కొత్త బెట్టింగ్స్ యాప్స్ తెరపైకి తీసుకొచ్చి పబ్లిక్ మదిలో ఆ బెట్టింగ్ యాప్లను నాటే ప్రయత్నం చేస్తున్నారు. సో ఎవరెవరైతే ఇప్పుడు బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేస్తున్నారో ఇప్పటి నుండి వాళ్ళ పప్పులు ఉడకవు, అయిపోయింది. ఇక బెట్టింగ్ యాప్స్ సంబంధించినటువంటి భాగవతం ముగిసిపోయినట్టే లెక్క. చాలామంది బెట్టింగ్ బారిన పడి ఈ బెట్టింగ్స్ యాప్స్ వల్ల చాలామంది అడిక్ట్ అయిపోయి ఆ బెట్టింగ్స్లో మునిగిపోయి చాలామంది డబ్బులు పోగేసి ఇంట్లో నుండి డబ్బులు దొంగతనం చేసి అప్పులు చేసి చాలామంది ఇన్వెస్ట్ చేస్తున్నారు బెట్టింగ్స్లో. ఆ ఇన్వెస్ట్ చేస్తున్నటువంటి కొంతమంది ఏం చేయాలో అర్థం కాక అప్పులు పుట్టక అప్పులు ఎక్కువైపోయి చనిపోతున్నారు, ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఎవరికి తెలవాలో అర్థం కాక ఇబ్బంది పడుతున్నారు, పిచ్చోళ్ళు అవుతున్నారు, సతమతం అవుతున్నారు. కాబట్టి చాలామంది ఇట్లా చనిపోతున్నారు అనేటటువంటి కోణంతో రాష్ట్ర ప్రభుత్వం ఒక సంచలనమైనటువంటి డిసిషన్ తీసుకునే అవకాశం కనబడుతున్నది. అన్వాంటెడ్ బెట్టింగ్స్ యాప్స్, పర్మిషన్ లేనటువంటి బెట్టింగ్ యాప్లు ఎవరైనా ఇన్స్టాలో అయినా, ఫేస్బుక్లో అయినా, యూట్యూబ్లో అయినా, వాట్సాప్లో అయినా ప్రమోట్ చేస్తే వాళ్ళపైన కేసులు నమోదు చేసి డైరెక్ట్ వాళ్ళని చెర్లపల్లి జైలుకో, చెంచల్గూడ జైలుకో తరలించేటటువంటి అవకాశం ఉండొచ్చు అనే చర్చ వినబడుతున్నది. సో ప్రభుత్వం మాత్రం ఈ బెట్టింగ్స్ యాప్ పైన కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటుందనేటటువంటి ఒక కోణం వినబడుతున్నది. ఇప్పటిదాకా ఒక లెక్క, ఇప్పుడు ఒక లెక్క అంటూ కూడా తెరపైకి వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే బెట్టింగ్స్ యాప్స్ వల్ల చాలా మంది ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఇక నుండి బెట్టింగ్స్ యాప్స్ మానుకోవాలి. బెట్టింగ్ యాప్స్ కావాలనే మన ప్రైవేట్ యాప్స్, గవర్నమెంట్ అప్రూవ్డ్ యాప్స్, సెంట్రల్ అప్రూవ్డ్ యాప్స్ ఏమైనా ఉంటే ఇబ్బంది లేదు. ఎందుకంటే అవి అప్రూవ్ చేసినటువంటి యాప్స్, ఆ యాప్స్ పైన అనేకమైనటువంటి రైట్స్ ఉంటాయి. రైట్స్ లేనటువంటి యాప్స్, ప్రైవేట్ యాప్స్ కొంతమంది తయారు చేసి అది నెట్టెంట్లో వైరల్ చేస్తుండ్రు. వైరల్ చేసి అవి పబ్లిక్ మధ్యలో నాటే ప్రయత్నం చేస్తారు. మళ్ళీ వీళ్ళే ఆడి వీళ్ళే ఒక వీడియోలు చేసి ఒక గిట్లా ఆడితే నేను ఇప్పుడే ₹40 కమాయించిన, ఇప్పుడే 50,000 కమాయించిన, ఇప్పుడే 2 లక్షలు కమాయించిన అని చెప్పి ఒక వీడియో చేసి ఆ వీడియో త్రూ పబ్లిక్ని వాళ్ళ వైపు లాగుదామనే ఆలోచన చేస్తున్నారు. పబ్లిక్ను వాళ్ళ మధ్యలో డైవర్ట్ చేస్తున్నారు. సో ఈ డైవర్ట్ని కాస్త ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. చాలామంది పిఎస్లో కంప్లైంట్ ఇస్తున్నారట, సార్ ఈ బెట్టింగ్ వల్ల మేము ఇబ్బంది పడ్డాం, ఇగో వీళ్ళు సార్ ఈ ఇన్ఫ్లుయెన్సరే ఈ బెట్టింగ్ యాప్ని ప్రమోట్ చేస్తున్నాడు, ఇదంతా ఫేక్ సార్, ఈ బెట్టింగ్ యాప్ వల్ల నేను 50,000, ₹1,00,000 కోల్పోయినా అని చెప్పి చాలామంది పిఎస్లలో, సైబర్ క్రైమ్లలో కూడా కంప్లైంట్ ఇస్తున్నారట.
సో కంప్లైంట్లు ఎక్కువ వస్తున్నాయి బెట్టింగ్స్ యాప్స్ పైన. కాబట్టి ఈ ప్రైవేట్ యాప్స్ని ఎవరెవరైతే ఇన్ఫ్లుయెన్సర్స్ ప్రమోషన్ చేస్తూ ముందుకొస్తారో వాళ్ళందరి పైన కేసులు నమోదయ్యేటటువంటి అవకాశం కనబడుతున్నది. సో ఖచ్చితంగా తీసుకుపోయి వీళ్ళని జైల్లో పెట్టేటటువంటి సిచ్యువేషన్స్ కూడా ఉండొచ్చు అనే చర్చ పెద్ద ఎత్తున వినబడుతున్నది. సో చూద్దాం ఏం జరగబోతుందో.